దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా రికార్డు ఉన్న నగరం అది. కానీ అదే చోట కలుషిత నీరు కలవరం సృష్టిస్తోంది. ఒక్కసారో పొరపాటునో కాదు, తరచూ వార్తల్లో నిలుస్తోంది ఈ సమస్య. ఊహించని స్థాయిలో ప్రాణనష్టం నమోదైంది. వేలాది మంది అనారోగ్యానికి గురయ్యారు. అధికారుల ఓ చిన్నపాటి నిర్లక్ష్యం ఇంత పని చేసిందని విచారణలో తేలింది. డిసెంబర్ నుంచే మొదలైన కలకలం ఇంకా కొనసాగుతూనే ఉంది. మున్సిపాలిటీ నీరే అక్కడి ప్రజలకు గరణంగా మారుతోంది. మరోసారి ఇదే నీరు తాగి 20 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. మృతుల సంఖ్య 25కు చేరిందని అంటున్నారు. మరి ఇక్కడ నీరు ఎందుకు కలుషితమైంది? ఈ సమస్య వెనుక ఉన్న కారణాలేంటి? ప్రాణాలు తీసేంతగా ఆ నీటిలో ఏముంది? ఈ విషయాలు వివరంగా చూద్దాం. దాహం తీర్చే నీరే విషంగా మారితే, గొంతు తడపాల్సిన గుక్కెడు నీరు ఏకంగా ప్రాణాలే తీస్తే, కలుషిత నీరు తాగితే మహా అయితే ఏమవుతుంది? అనారోగ్యానికి గురవుతారు. 4 రోజులు మందులు వేసుకుంటే అదే తగ్గిపోతుందని అనుకుంటారు. కాని ఈ కలుషిత నీరే ఆ ప్రాంత ప్రజలకు కాలకూటంగా మారింది. ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలు కావడమే కాదు, కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇందౌర్లోని కలుషిత నీరు రేపిన కలకలమిది. గత ఏడాది డిసెంబర్ మధ్య నుంచే ఈ అలజడి మొదలైంది. దేశమంతా కొత్త ఏడాది సంబరాలు చేసుకుంటున్న సమయంలోనూ ఇందౌర్లోని భగీరథపుర వాసులు మాత్రం హాస్పిటల్ చుట్టూ తిరగాల్సొచ్చింది. వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో తీవ్ర అవస్థలు పడ్డారు. ఇప్పటికీ ఈ సమస్య కొనసాగుతూనే ఉంది. గత ఏడాది డిసెంబర్ 29వ తేదీన ఓ 5 నెలల చిన్నారి చనిపోయిన తర్వాత ఒక్కసారిగా ఇక్కడి సమస్య తీవ్రత అందరికీ తెలిసొచ్చింది. పాలలో కొన్ని నీళ్లు కలిపి పట్టిన కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తరలించారు. తీవ్ర డయేరియా, జ్వరం కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు వెల్లడించారు. మున్సిపల్ నీటిని పాలల్లో కలిపినందువల్లే ఇలా జరిగిందని ధృవీకరించారు. ఈ ఒక్క మరణంతో మొదలై ఇప్పటి వరకు సుమారు 25 మరణాలు నమోదైనట్టు తెలుస్తోంది. అధికారిక లెక్కలు 15 మంది చనిపోయినట్టు చెబుతున్నారు. మరణాలను తక్కువ చేసి చెబుతున్నారని స్థానికులు వాదిస్తున్నారు. లెక్కల మాట అటుంచితే అక్కడ సమస్య తీవ్రంగా ఉంది అన్నది మాత్రం స్పష్టం. ఇప్పుడు మరోసారి మౌ ప్రాంతం వద్ద కలుషిత నీరు తాగి 22 మంది అస్వస్థతకు గురికావడం ఆందోళనను పెంచింది. అంతేకాదు, ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కుటుంబ సభ్యులతో పాటు స్థానికులను కలిచివేసింది. డిసెంబర్ చివరి వారంలోనే భగీరథ ప్రాంతంలో దాదాపు 1100 మంది అస్వస్థతకు గురయ్యారు. తరువాత ఈ సంఖ్య 3000 దాటిందని తెలుస్తోంది. అసలు ఈ స్థాయిలో మరణాలెందుకు నమోదయ్యాయని ల్యాబ్లో నీటిని పరీక్షించగా సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. ఈ నీటి నమూనాల్లో ప్రమాదకరమైన ఇకోలి, సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియాలు కనిపించాయి. ఈ కారణంగానే ప్రభావం ఆ స్థాయిలో కనిపించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనలపై వివరణ ఇస్తూ హైకోర్టుకు ఓ నివేదిక సమర్పించింది. నిజానికి దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరుంది ఇందౌర్కి. అలాంటి చోట ఈ ఘటనలు జరగడమే ఆందోళన కలిగించిన అంశం. మరి నీరు కలుషితం కావడం వెనుక కారణాలేంటి అని ఆరా తీస్తే కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిసాయి. భూగర్భంలో నుంచి వెళ్లే పైప్లైన్స్ ఏర్పాటులో నిర్లక్ష్యమే ఇందుకు మొదటి కారణం. భగీరథపురకు సమీపంలో ఓ పోలీస్ అవుట్పోస్ట్ వద్ద పబ్లిక్ టాయిలెట్ నిర్మించారు. అయితే ఈ టాయిలెట్ కిందే వాటర్ పైప్లైన్ ఉంది. ఇది 30 ఏళ్ల నాటిది. అంటే ఏ స్థితిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. టాయిలెట్కు ప్రత్యేకంగా సెప్టిక్ ట్యాంక్ నిర్మించలేదు. భూగర్భంలోని ఓ చిన్న గుంటలోకి వ్యర్థాలు వెళ్లే విధంగా ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు అధికారులు. 30 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన వాటర్ పైప్లైన్లో కొన్ని చోట్ల లీకేజీలున్నాయి. ఈ లీకేజీల ద్వారా వాటర్ పైప్లో టాయిలెట్ వ్యర్థాలు కలిశాయి. ఈ కారణంగానే నీరు కలుషితమైనట్టు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఈ కలుషిత నీటిలోనే కలరాకు కారణమయ్యే విబ్రియో కలరా ప్యాథోజెన్ను కూడా
గుర్తించారు వైద్యులు. ये पानी के कारण बताया गया है कि जो पानी मतलब जो आ रहा है उसकी वजह से मतलब बच्चे बीमार पड़ रहे हैं, क्योंकि एक ही गली में सामने वाले घर में भी बीमार हैं, हमारे यहाँ भी बीमार हैं और पीछे वाली गली में भी करीबन 20 बच्चे इससे मतलब प्रभावित हुए हैं पानी की वजह से। सबको उल्टी दस्त और पीलिया और टाइफाइड। हालांकि जैसा अभी इन्होंने पाइपलाइन खोली देखा तो उसमें ड्रेनेज का पानी वगैरह सब जा रहा था, नाली का पानी ये पाइप में। डॉक्टर ने मतलब ये भी कंसल्ट किया कि पानी आप गर्म कर पियो, मतलब ये सब होने से पहले उन्होंने हमको ये चीज बोली थी। ఇదంతా ఇందోర్ సంగతి. కానీ కేవలం ఇక్కడే కాదు, దేశంలో మరికొన్ని నగరాల్లోనూ ఇదే దుస్థితి కనబడుతోంది. గుజరాత్లోని గాంధీనగర్, తెలంగాణలోని హైదరాబాద్తో పాటు యూపీలోని గ్రేటర్ నోయిడా, హర్యానాలోని రోహతక్ ప్రాంతాల్లో నీరు కలుషితమవుతున్నాయి. గుజరాత్లోని గాంధీనగర్లో వాటర్ పైప్లైన్ లీకేజ్ కారణంగా నీరు కలుషితమైనట్టు గుర్తించారు అధికారులు. ఒకేసారి 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వీరిలో సగం మందికి టైఫాయిడ్ ఉన్నట్టు తేలింది. గ్రేటర్ నోయిడాలో డెల్టా 1 సెక్టార్లోనూ కలుషిత నీరు తాగి పలువురు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు, జ్వరం, కడుపు నొప్పి లాంటి లక్షణాలు వీరిలో కనిపించినట్టు వైద్యులు వెల్లడించారు. అయితే ఇక్కడ నీరు కలుషితం కాలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు ప్రకటించారు. ఇక హైదరాబాద్లోనూ పారిశ్రామిక ప్రాంతాల్లో నీరు కలుషితమవుతున్నట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వీలైనంత త్వరగా అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. పట్నా, రాయ్పూర్, బెంగళూరులోనూ అక్కడక్కడ ఇలాంటి స్వల్ప ఘటనలు వెలుగులోకొచ్చాయి. దాదాపు అన్నింటిలోనూ ప్రాథమికంగా వినిపించే కారణం అధికారుల నిర్లక్ష్యం. కాలం చెల్లిన వాటర్ పైప్లైన్స్ ను ఇంకా కొనసాగిస్తున్నారు. అందులో లీకేజీలను గుర్తించడం లేదు. ఇదే అతి పెద్ద సమస్యకు దారితీస్తోంది. డ్రైనేజ్ వాటర్ ఇందులో కలిసిపోతున్నాయి. ఈ కలుషిత నీరే అన్ని ఇళ్లకు సరఫరా అవుతున్నాయి. నీటి రంగు, రుచి మారుతుందని చెప్పినా కొన్ని సందర్భాల్లో అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందౌర్లో ఇదే జరగడము పరిస్థితికి అద్దం పడుతోంది. నగరాల్లో నీరు కలుషితమవడం అనేది చిన్న సమస్య కాదని, నిర్లక్ష్యం వహిస్తే ఇందౌర్ దుస్థితే అన్ని చోట్లా కనిపిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశ జనాభాలో దాదాపు సగం మందికి 2030 నాటికి పరిశుభ్రమైన తాగునీరు దొరకడమే గగనంగా మారుతుందని నీతి ఆయోగ్ గతంలోనే హెచ్చరించింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అది నిజమేనేమోనని అనిపిస్తోంది. నదుల్లోకి పట్టణాల మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు పెద్ద ఎత్తున వచ్చి చేరుతున్నాయి. భూగర్భ జలాలను పరిమితికి మించి తోడుతున్నారు. నగరాల్లో వాన నీటిని సంరక్షించుకునే విధానాలు పెద్దగా అమలు కావడం లేదు. ఇక మరో సమస్య ఏంటంటే కాస్త వాన పడగానే వెంటనే డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని సందర్భాలలో ఈ మురుగునీరు మంచినీటి పైప్ లైన్లలో కలిసిపోతోంది. ఇదే అనారోగ్యాలకు కారణమవుతోంది. డ్రింకింగ్ వాటర్ అనేది సివియర్ వాటర్ తో మిక్స్ అయ్యే వల్ల ఇవన్నీ ఇష్యూస్ వస్తున్నాయి. సో ఈ ఇన్ఫెక్షన్స్ అనేది మనకి వాటర్ తో వచ్చే కామన్ ఇన్ఫెక్షన్ అనేది డయేరియా, తర్వాత మనకి కాలరా అనేది పాతకాలంలో ఉండే, ఈ మధ్యలో లేదు, బట్ మళ్ళీ రీసెంట్ గా కాలరా అనేది మళ్ళీ ఇట్లా ఇన్సిడెంట్ తో వచ్చేస్తుంది. సెకండ్ మనకి లివర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వెరీ కామన్. హెపటైటిస్ ఏ అండ్ ఈ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా కామన్. సో ఎవరైనా ఇలాంటి డ్రింకింగ్ వాటర్ కంటామినేట్ అయ్యి ఎక్స్పోజ్ అయితే వాళ్ళు ప్రజెంట్ అయ్యేది మోస్ట్ కామన్లీ మనకి డయేరియా, పెయిన్ అబ్డమన్, ఫీవర్, జాండిస్, ఈ ప్రాబ్లమ్స్ తో మనకి హాస్పిటల్కి వస్తారు. ఇన్ కేస్ ఇదన్నీ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే ఇమీడియట్ గా మనం గ్యాస్ట్రో డాక్టర్ ని, ఫిజిషియన్ ని కలవాల్సి వస్తుంది. కొన్నిసార్లు నీటి రంగు మారకపోయినా అందులో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్యాల బారిన పడకుండా బయటపడొచ్చు అని చెబుతున్నారు వైద్యులు. నీరు తాగే ముందు కనీసం 10 నిమిషాల పాటు మరిగించాలి. ఇలా చేయడం వల్ల అందులో ఉన్న మైక్రోబ్స్ తొలగిపోతాయి. ఆ తర్వాత నీరు చల్లార్చి తాగవచ్చు. ఇంట్లో వీలైనంత వరకు ఆర్ఓ సిస్టమ్ పెట్టించుకోవాలి. ఇది నీటిని శుభ్రం చేయడంతో పాటు వైరస్లను తొలగిస్తుంది. వంట చేసే ముందు, తినే ముందు తప్పనిసరిగా సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలి. వేడి నీళ్లతో చేతులు కడుక్కుంటే ఇంకా మంచిది. పిల్లలకు ఈ అలవాటు నేర్పించాలి. శుభ్రంగా ఉండే కంటైనర్స్లోనే నీళ్లను నిల్వ ఉంచాలి. నీటిలో నేరుగా చేతులు పెట్టడం లాంటివి చేయకూడదు. మున్సిపల్ వాటర్తో పండ్లు, కూరగాయలు శుభ్రం చేసే అలవాటు మానుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగితే క్రమంగా అన్ని నగరాల్లోనూ కలుషిత నీటి సమస్య తీవ్రమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇందౌర్ ఘటనల నుంచైనా ఎంతో కొంత నేర్చుకుని
అప్రమత్తమైతే ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవచ్చు. అనారోగ్యాలు దరిచేరకుండా జాగ్రత్త పడవచ్చు.